ఆత్మలింగం. మహాశివుడు రావణాసురుడి ఘోర తపస్సుకు మెచ్చి ఆత్మలింగాన్ని వరంగా ఇస్తాడు. కానీ ఆ లింగాన్ని ఎక్కడైనా కింద పెడితే మళ్ళీ దాన్ని కదల్చలేము అని శివుడు ముందుగానే చెప్తాడు. ఆ ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే రావణాసురుడిని ఎవ్వరూ ఆపలేరు అని దేవతలు భయపడి గణేశుడిని ఆశ్రయిస్తారు. గణేశుడు ఒక చిన్న పిల్లవాడిలాగా రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు. అప్పటికి సూర్యాస్తమయం అవుతుంది. సంధ్యావందనం చేయాలి అని రావణాసురుడు గణేశుడిని ఆ లింగంని పట్టుకోమని అడుగుతాడు. దానికి గణేశుడు తాను అంత బరువు ఆపలేను అని, తాను 3 సార్లు పిలిచేసరికి రాకపోతే కింద పెట్టేస్తాను అంటాడు. రావణాసురుడు సూర్య నమస్కారం చేసేటప్పుడు గణేశుడు నేను ఆ లింగం బరువు తట్టుకోలేకపోతున్నాను అని 3 సార్లు పిలుస్తాడు. రావణాసురుడు రాకపోయేసరికి గణేశుడు ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. ఆ లింగాన్ని కింద నుండి తీస్తున్నప్పుడు ఆ ఆత్మలింగంలోని ఒక భాగం ఇక్కడ పడి ఆ క్షేత్రం మురుడేశ్వర్గా ప్రసిద్ధి చెందింది. మీరు చూస్తున్న ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ఇది 21 ఫ్లోర్స్గా ఉంటుంది. ఈ గోపురంని 2008లో నిర్మించారు. ఇది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం. మీరు ఈ గోపురం నుండి పైకి వెళ్తే ఎదురుగా 123 ఫీట్ల ఎత్తైన శివ విగ్రహం కనిపిస్తుంది. ఈ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు ఇలా లెఫ్ట్ సైడ్ పైకి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్తే ఎదురుగా నందీశ్వరుడు ఇంకా ప్రధాన దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ దర్శనానికి ఎలాంటి టికెట్ ఉండదు. 15 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. మీకు కావాలి అంటే అర్చన అభిషేకం చేపించుకోవచ్చు. కానీ మనం విగ్రహాన్ని తాకనివ్వరు. పూజారులే అభిషేకం చేసి ప్రసాదాన్ని ఇస్తారు. మీరు దర్శనం చేసుకొని బయటకు రాగానే గణేశుడి ఆలయం, ఇంకా ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇంకా వేరే దేవుళ్ళ ఉప ఆలయాలు ఉంటాయి. ఈ టెంపుల్ అరేబియన్ సీ పక్కనే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తే మహాశివుడి 123 ఫీట్ల స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు కిందకి రాగానే రాజగోపురం ఎంట్రన్స్ దగ్గర గోపురం పైకి వెళ్ళడానికి టికెట్స్ ఇస్తారు. పిల్లలకి 10 రూపాయలు, పెద్దవాళ్ళకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లిఫ్ట్ కోసం మీరు 10 to 15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. 18th ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వెళ్ళొచ్చు. అక్కడ నుండి వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ లిఫ్ట్ మరియు టెంపుల్ టైమింగ్స్ ఒకేలాగా ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు, మరియు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు మీరు ఆలయం అండ్ గోపురం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి సిటీ మొత్తం చూడొచ్చు. గోపురం పైనుండి మహాశివుడి విగ్రహం వ్యూస్ చాలా బాగుంటాయి. మురుడేశ్వర్కి చేరుకోవాలి అంటే ముందుగా బెంగళూరు ఆర్ మైసూర్ చేరుకోండి. బెంగళూరు అండ్ మైసూర్ నుండి మీకు డైరెక్ట్ బస్సెస్ అండ్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.